ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. దేశానికి రైతే వెన్నెముక అంటారు, కానీ ఈ రోజు ఆ రైతు పడే కష్టం అంతా ఇంత కాదు. ఈ రోజు మనం చూడొచ్చు. సో మనం తలుచుకుంటే ప్రతి ఒక్కరు కూడా రైతు అవ్వచ్చు అని నిరూపించారు మద్దిలపాలెం తారా మసీదుకి చెందినటువంటి ఖాదర్ బీబీ గారు. సో ఆవిడ 60 గజాల స్థలంలోనే పూర్తి స్థాయిలో మొక్కలు ఇంటి మేడ పైన మిద్దె వ్యవసాయం చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజు మనం తారా మసీద్ సెంటర్ వద్దకు వచ్చేసాం. అక్కడ ఖాదర్ బీబీ గారి ఇల్లు తెలుసుకొని అయితే సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. సో ఖాదర్ బీబీ గారి దగ్గరికి అయితే మనం ప్రస్తుతానికి అయితే వచ్చేసాము. అమ్మా నమస్తే తల్లి. నమస్తే. సలాం అలైకుం. సో మీరు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇది అయ్యిలా అంటే నేను నా పెళ్ళయి వచ్చిన కాడి నుంచి చిన్న చిన్న మొక్కలు పెంచుకునే వాళ్ళమే. తర్వాత ఇల్లు పడగొట్టేసి మళ్ళీ మేము కాలం చేసి కట్టుకున్నాము. కట్టిన కాడి నుంచి పూల మొక్కలు అవి పెంచుకునే వాళ్ళం. కానీ లాక్డౌన్ కాడించి నేను పూర్తి స్థాయిలో నేను ఆర్గానిక్ గా పండించుకొని తిన్నాను. అప్పుడు ఆకుకూరలు అవి కాయగూరలు ఏం దొరికి కాదు లాక్డౌన్ లే. అప్పుడు మనకి ఎన్నో ఇంట్లో పండించుకుంటేనే కానీ బజార్కి అది వెళ్ళడం ఏం చేయనట్టు అయ్యేది కదండి. అప్పుడు నేను నర్సరీ నుంచి తెచ్చాను. నర్సరీ నుంచి విత్తనాలు తెచ్చి చిన్న చిన్న మొక్కలని ఆకుకూరలు పెంచాను. కొంచెం తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి అలా పండిస్తే నా కష్టానికి ఫలితం దక్కిదండి. అలా పండించిన తర్వాత బాగానే వస్తున్నాయి కదా, పర్లేదు పండించుకోవచ్చు అని నాకు అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత నేను అలా మొక్కల పాజులు, బీరపాజులు ఆ తర్వాత మొదలెట్టాను. బీరపాజులు, ఆనపాజులు, కాకరపాజులు మనకి ఏ అవసరమో నా అవసరానికి తగ్గనట్టుగాని నేను పువ్వులకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు, కానీ నాకు ఓన్లీ నాకు అవసరమైనయే ఏ అవసరమో తినే ఫుడ్ అన్ని నేను నాకు అవసరమని అన్ని పండించుకునేదాన్ని. నాకు బాగానే ఫలితం దక్కిదాన్ని, బాగానే వచ్చి వారానికి ఒక 6-7 సార్లు మా ఇంటి పంట మేము తినేవాళ్ళం. ఎక్కువగా మేము కొన్ని అంత బంగాళదుంప, ఎప్పుడన్నా కొంత ఉల్లిపాయ, టమాటీలు, మిగతావన్నీ మా దాంట్లో నేను పండించినయే. ఎంతమందికి సరిపోతాయి మనం పండించిన? మా ఇంట్లో అలా సరిపోతాండి. నాకు 4 పాపలు, మేము ఇద్దరం ఉంటాము. మేము వండుకోగా తినగా మాకు పూట వండుకో తినగండి మా పిల్లలకి ఇచ్చేస్తాను. వాళ్ళు కూడా ఆర్గానిక్ గా తింటున్నారండి మా పిల్లలు కూడా. మా 4 పిల్లలకి నేను కేజీ రాని 2 కేజీలు రాని ఒక్కసారి 15 కేజీలు వచ్చేస్తాయి. నలుగురికి ఇచ్చేస్తాను. వాళ్ళు వండుకొని తిని నాకు హ్యాపీగా మళ్ళీ వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారండి మా పిల్లలు. వాళ్ళ మేడమ్మలకి వాళ్ళ సార్లకు కూడా పట్టుకెళ్ళిస్తే వాళ్ళు కూడా నా ఛానల్ ఇస్తారండి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఇలాగ నేను ఇలా పండించడం అన్ని చేసి మా మనలో అమ్మ నువ్వు ఎంత కష్టపడి పండిస్తున్నావు అమ్మమ్మ, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాం అనేసి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. నాకు టచ్ ఫోన్ కొట్టుకోవడం కూడా రాదండి, నాకు సన్ ఫోన్ కూడా రాదు. ఆ టచ్ ఫోన్ కొని నాకు బాగా నేర్పారు మా మనలే. నేను ఎట్టుకోను నేనే స్టాండ్ కొని ఇచ్చినారు నాకు. ఆ స్టాండ్కి ఫోన్ పెట్టేసి ఎలాగో నాకు ఎలా సాధన అలాగే తీస్తాను. వాళ్ళ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తోడు ఎవరు లేరు, నేనే చదువున్నాను. నాకు మొక్కలు ఎలా పెంచడమే తెలుసు అంతే. నాకు ఎడిటింగ్ చేయడం తెల్లవారు లెక్కనే టీ పెట్టుకొని మా ఆయన గారు నేను వచ్చేస్తామండి. ఇక మా ఆయన గారు వచ్చేస్తాం. నమస్తే గురుగారు. ఇతను ఎక్కువ శ్రమ అండి. అన్ని ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అన్ని నాకు బాగా హెల్ప్ చేస్తారు. మేము టీ పట్టుకొని ఇద్దరు వచ్చేసి మేము 8:30 వరకే మా మేడ మీదే చేస్తామండి. ఏమేమి పండిస్తున్నారమ్మా మీరు ఇక్కడ? ఏ పంటలు పండిస్తున్నారు? ఏం పంటలు పండిస్తున్నాం అంటే బీరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు ఉన్నాయి, తర్వాత ఆనపకాయలు చూపండి, బీరకాయలు, దొండకాయలు ఉన్నాయి. ఇదిగో దొండపాజండి మొన్న ఆర్వేజ్ చేశాను, ఇప్పుడు లేవు పెంచడానికి అయితే. దొండకాయ మొన్న తీసాను. ద్రాక్ష పళ్ళు కూడా ఉన్నాయి. ద్రాక్ష ఉందండి, ఇదిగో ద్రాక్ష ఉంది. ద్రాక్ష ఇంకా చిన్న చిన్న గుర్తులు వచ్చాయి, ఇంకా వచ్చాయి. ఓకే ద్రాక్ష. తర్వాత ఇగో చిక్కుడి ఉంది. నేను విత్తనాలు వదిలేనండి. నేను గ్రూప్ లేని కొత్తగా చేరాను, గ్రూప్ లేని. వాళ్ళ కాడికి నేను కొత్త మొక్కలు తెచ్చుకుంటాను. నా కాడ ఉండి విత్తనాలు వాళ్ళకి ఇస్తానండి. నాకు కొంచెం
ఇది ఇక్కడ తమలపాకు ఉంది, తమలపాకు కూడా నాకు అవసరమేనండి. తమలపాకు తర్వాత ఇది తోటకూర సాంబార్లు వేసుకుంటాను, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు కోసుకొని. ఇదిగో ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులేనే. ఇదిగో కలబంద, ఇది కూడా నాకు అవసరం వస్తే కోసుకుంటాను. ఇదిగో ఇది ఇలాచి అండి, ఇలాచి టీలు వేసుకుంటాను ఎప్పుడన్నా. ఇంకా పూత రాలేదు, ఒకసారి వచ్చింది పూత, కాయలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను. ఇలాచి ఇది వస్తుందా మన ఇలాచి వస్తుందా మీకు మంచి స్మెల్. ఓకే. తర్వాత అక్కడ వంకాయలు ఉన్నాయి, ఎక్కువ కేజీలు, ఒక్కోసారి కేజీ వస్తాయి, 2 కేజీలు వస్తాయి, ఎక్కువ వస్తాయి అక్కడ కొండీలు అలాగని. ఓకే. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇదిగో ఇదిగో స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ నాకు 3 మొక్కలు ఉన్నాయండి, స్టార్ ఫ్రూట్ మొక్కలు. ఓకే. తర్వాత ఇదిగో ఇది సపోటా అండి. సన్న సార్లు ఆర్వేస్ చేశాను, ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పూత వచ్చి ఇప్పుడు మళ్ళీ సపోటా చెట్టు కూడా మొక్కలతో పాటు చెట్లు కూడా పెంచుతున్నాయి, వస్తున్నాయండి. ఇదిగో మామిడికాయలు ఉన్నాయండి, మామిడి చెట్లు 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఇదిగోనండి, ఇగో మామిడికాయలు కనపడుతుందా మీకు? ఓకే. ఓకే. ఇవి ఒకటి ఉన్నాయి, ఇవి ఇక్కడ చూడండి, ఇవి ఒకటి మామిడికాయలు. ఇదిగో ఇదిగో కనపడుతుందా మీకు? ఇదిగో మామిడికాయలు. ఓకే. ఇది రసాల చెట్టు. ఇది ఇది పూత వస్తుందమ్మా. ఇదిగో అక్కడ కానీ ఇది బంగిరిబిల్లి. ఓకే. ఈ బంగిరిబిల్లి చెట్టు ఇది కుండీలు వేసుకున్నాను దీంట్లోని. ఇది ఐలు అంటే 20 ఇప్పుడు కాయలు చూపించాను కదా, అది 20 లీటర్ల బకెట్లోనే ఉంది. ఇది వాటర్ ఆపిల్ చెట్టు. వాటర్ ఆపిల్. ఇదిగో పూత రాలేదు ఇంకాని వాటర్ ఆపిల్. ఓకే. 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 ఇది ఒక డబ్బాలో వేసాను. ఓకే. ఇది సీతాఫల, సపోటా చాలా కాయలు వచ్చాయి. మరి ఒక 100-200 కాయలు వచ్చాయండి సపోటా. ఓకే. ఇదిగో ఇప్పుడు ఇది మొక్కజొన్న. ఇది చూడండి, ఇది డబ్బాలు వేసాను, ఇది 3 కంకులు వచ్చాయి. ఇది ఒక మొక్కజొన్న. మరి వీటి కన్నా మొక్కజొన్న తల గింజ దొరికింది, అందరూ పడేయండి అంతే. అలా వచ్చేస్తున్నాయి. ఓకే. చిన్న టమాటీలు ఉన్నాయంటే మరి అది స్పూన్ టమాటీలు నాన్న. ఏంటి స్పూన్? స్పూన్ టమాటీలు అంటే చెర్రీ టమాటీలు. ఓకే. ఈ ముత్యాల టమాటాలు ఏ అంటారు, ఇవి మనకు దొరకవా మార్కెట్ లో? దొరకవు. ఓకే. అన్ని చిన్న చిన్న టమాటీలు భలే వచ్చేవి. ఇది ఇంకా కాయలు రాలేదు. ఇది టేబుల్ నమ్మ అంటారు, స్వీట్ నమ్మ. ఓకే. స్వీట్ నమ్మ చాలా ఎక్కువ వచ్చాయి కాయలు. ఇప్పుడు కొంచెం డల్ అయింది చెట్టు. బీరకాయలు మరి కోయకుండా వదిలేసారు. నేను నాకు పెద్ద కాయలు కదా నా విత్తనాలకు అడిగారు, అని నేను వదిలేను అనమాట. ఓకే. హార్వెస్ట్ చేశాను, సగం చెట్టును పండితే మంచిది కదా అనేసి నేను. ఆనపకాయలు. ఈ ఆనపకాయలు అతిగా దొరకవు, నేను అరికి నుంచి తెప్పించుకున్నాను. మన కాడ సీడ్స్ ఉందనుకో ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనేసి ఈ 2 విత్తనాలకు వదిలేను నేను. ఓకే. బీరకాయలు మంచిగా బాగా వచ్చాయమ్మా. బీరకాయలు బాగా వచ్చాయి. నేను ఈడే పెట్టాను చూడండి, ఈడేలోనే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఓకే. ఇదో కరివేపాకు చెట్టు, ఇదేమో కమలా చెట్టు. కమలా పండు. ఇదో కరివేపాకు, ఇదో దానం చెట్టు. ఓకే. ఇదేమో మల్బరీ చెట్టు. ఇగో మల్బరీ. ఓకే. దాని కొన్ని పళ్ళు తీస్తాను తినుకోండి. ఓకే. ఇదేమో పప్పుసిరి. అంటే మన నాటుసిరి. ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్. ఓకే. వచ్చిందమ్మా ఇప్పుడు? చాలా సార్లు వచ్చి నేను వీడియోలో పెట్టాను చూడండి. తర్వాత ఇది దానమ్మ. ఓకే. ఇదేమో ఏంటి అంటారు, రేగి చెట్టు. వంకాయ అది విత్తనాలకి వదిలేను. ఇది పండిపోయింది వంకాయ, అది విత్తనాలకి వదిలేను. ఇది మిరియాల చెట్టు. ఇది మిరియాల చెట్టు అమ్మా, అది అరకు నుంచి తెప్పించాను. అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర? అన్ని ఉన్నాయి. ఇది ఒక సపోటా. ఓకే. ఇది ఒక చెరుకు. నేను అన్ని నా మేడ మీద పండించాలని ఆశ. ఓకే. చెరుకు. ఇది ఒక మొలక చెట్టు, దీనికి ఒక 50-100 కాయలు వచ్చేస్తే నేను హార్వెస్ట్ చేస్తాడల్లా. అవి కూడా నాకు విత్తనాలకు అడిగారు, ఆ కొమ్మకి అలా వదిలేను. ములంకాయలు తీసేస్తాను ముదిరిపోయి. బొప్పాయి పళ్ళు. బొప్పాయి కూడా ఉంది కదా. ఇదొక బత్త చెట్టు బాబు. ఇదిగో ఒకసారి హార్వెస్ట్ వచ్చింది, ఇదిగో మళ్ళీ పిందులు పడుతున్నాయి. ఇదిగో. ఓకే. పూత అంతా రాలిపోయింది. ఓకే. ఇదిగో పిందులు వస్తున్నాయి. ఇదొక జామ చెట్టు, ఇదొక మొలక చెట్టు. ఇది కొమ్మలు నరికాను పొడవ పోయిందని. ఇది యాప చెట్టు. నేను యాప చెట్టు ఈ మొక్కలకి పేడ పట్టిందనుకో, అది మిక్సీ కొట్టి దాంట్లోని కొంచెం సింగటి రసం గాని పొగాకు రసం గాని ఏదన్నా వేసి స్ప్రే చేస్తాను మొక్కలకి. ఇది యాప కొమ్మలదా.
ఇది ఒక నేరేడ, ఇంకా పూత రాలేదు నాన్న. అంటే ఇంత తక్కువ ప్లేస్ లో నేను పండిస్తున్నారంటే కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం పండించిన మరి. ఇదిగో ఇది నేరేడ, పూత చూడండి ఫుల్ గా ఉంది. తెల్ల నేరేడ ఇది తెచ్చి సంవత్సరం వాడుతుంది ఇది ఎట్టి. ఇది మరి మన ఆ కార్లో వచ్చేప్పుడు అయితే చెట్టినండి అవన్నీ, కానీ ఇదేమో బరబాడి చెరి అంటారండి. ఇది ఒక చెరి. ఇదిగో మీకు చూపిస్తున్నాను కానీ పండ్లు లేవు ఇప్పుడు. బొప్పాయి కూడా వచ్చాయమ్మా, బొప్పాయి కూడా పైన వచ్చాయమ్మా. ఇదిగో ఇదొక ఏంటది జామ చెట్టు, పెద్ద జామకాయలు. ఇదిగో కాకరకాయలు అన్ని. ఇదిగో ఇది శతపాల కూడా ఉన్నాయి. కాయలు పుల్లుగా ఉంటుంది. మళ్ళీ మీకు ఫోన్ చెప్తాను వద్ద తీద్దరు కానీ. ఇది చూడండి, ఇది మలబారీ అండి బాబు. మలబారీ పళ్ళు తీసి తింటారా? ఇవ్వనా? ఇవ్వండి. మలబారీ చాలా పెద్దవి వస్తాయి. ఎలాగొందో చూడండి తినేసి. మేము ప్యాకింగ్ కొన్నాం తిన్నకూడదు ఇప్పుడు. అంతే. ఇదిగోండి ఇక్కడ తీయండి. సో ఇక్కడ మలబారీ కూడా పండిస్తా ఉన్నారు. సో మలబారీ మనం ఇప్పుడు చూస్తున్నాం మన మార్కెట్ లో. ఒకసారి టేస్ట్ చేద్దాం. బయట దొరికే కన్నా అద్భుతంగా ఉంది. ఇక్కడ రాగిన ఫ్రూట్, దీనికి ఎక్కువ కాయలు వచ్చినాయి. రాగిన ఫ్రూట్ పళ్ళు. దీని కొమ్మలు తీసి ఇందులో కట్ చేసి వేసాను. ఇది మనం ఎప్పుడన్నా మళ్ళీ ఎవరన్నా అడిగేస్తాను, లేదంటే ఇగో కొమ్మలు ఇందులో వేసాను. ఇది చిన్న పప్పాయి వేసాను, ఇంకో పూత వస్తుందా. చాలా పెద్ద పళ్ళు వస్తాయి పప్పాయి పళ్ళు. మీకు బాగా నచ్చేది ఏంటి? బాగా నచ్చేది అంటే అన్ని బాగా నచ్చుతాయండి నాకు. అన్ని చాలా యాపీ. నేను నచ్చపోని ఏమి వేయలేదు కదా, అన్ని నచ్చినాయి యాపీ కొంత. ఇవన్నీ కూడా మీరే తింటారు మీ పిల్లలకి? మా పిల్లలకి, మా మనవలకి. పళ్ళు అయితే మా మనవలు హ్యాపీగా తింటారు. మేడం ఇప్పుడు మీరు వచ్చారు కదా, అలాగే హ్యాపీగా తీసుకొని వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటారు. సో మన వాళ్ళు అందరూ అంటే ఇంత తక్కువ సైట్ లోనే ఎంత పండించారంటే ఇంకొంచెం సైట్ ఉంటే మొత్తం ఎక్కువ పండిద్ది. ఏమో దేవుడు నాకు ఎప్పుడన్నా అదృష్టం ఇస్తే పండిస్తాను. ద్రాక్షతో పాటు మల్బారీ పండిస్తున్నారు, ఇలాచీ పండిస్తున్నారు, ములంకాళ్ళు పండిస్తున్నారు, బొప్పాయి. అంటే ప్రతిదీ అంటే మీ దగ్గర లేని మొక్క ఏది కూడా లేదు. సో ఎందువల్ల మీకు ఎట్లా మొక్కలు పెంచాలి? ఎందుకు ఇలా? చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా ఇష్టం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. కొంత మొక్కల మీద అవగాహన ఉంది. తర్వాత మనం ఆర్గానిక్ గా తింటే నా పిల్లలు కూడా ఆర్గానిక్ గా పండించి పెడితే బాగుంది. ఇప్పుడు అన్ని కెమికల్ వేసి పండిస్తున్నారు. ఇప్పుడు కెమికల్ వేస్తాను కానీ మొక్క భూమి నుంచి రాలేదు ఏదన్నా. ఇవి ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లా ఏమేమి వాడతారమ్మా ఆర్గానిక్ అంటే? నేను ఏం వాడతానంటే అది చూపెడతాను రండి. ఇదిగో ఇది కంపోస్ట్ అయిపోయింది. ఇది ఆల్రెడీగా అయిపోయింది. ఇదిగో ఇది నాకు అవసరం అయింది, ఓడుకుంటాను. ఇది అయిపోయింది. ఇది కొత్తగా రెడీ అవుతుంది. ఇదిగో నేను ఈ రెండే నాకు వర్మీ కంపోస్ట్ నేను సొంతంగా తయారు చేసి నేను వేసేది. గుడ్డి తొక్కలు ఇదే మొక్కలకి ఇదే ఇంకేటి అయినా నాకు మొక్కలకి ఏమన్నా వచ్చిందనుకో పొల్లడి మజ్జిగ వేస్తాను, తర్వాత కుంకుడుగా రసం కొడతాను, తర్వాత పువ్వాగ రసం కొడతాను. అంటే ఇంకేమో మొక్కలు. ఇవన్నీ కూడా మీరు ఎట్లా అలా చూసి నేర్చుకున్నారా? చూసి నేర్చుకున్నాను. ఇవి అంటే మొక్కలు పెంచడం ఎలా పెంచాలో, ఏ టైం అప్పుడు ఏ వేయాలో, ఏ పెట్టాలో తెలుసు. కానీ మొక్కలకి ఏమన్నా చీడపేడ వస్తే ఏం కొట్టాలో తెలిసేది కాదు నాకు. నేను యూట్యూబ్ లో చూసి మొక్కలకి ఏం కొడితే బాగుంటది ఎలాగనేసి నేను నేర్చుకొని అదే ఫాలో అయిపోయి కొట్టిదాన్ని. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. మీకు అది నేను తయారు చేసేది కూడా చూపెడతాను చూడండి. అదేంటమ్మా? ఇదిగో ఇది కొడుతున్నాను. ఇదిగో మీరు వచ్చా కూడా కొడుతున్నాను. ఇది బియ్యం కోడు అంతా ఇందులో పుల్ల పెడతాను. అరటిపళ్ళు గాని ఇగో అరటిపళ్ళు ఇవన్నీ. ఇదే నా సీక్రెట్. ఇగో చూసారా? ఆ తర్వాత ఇది చేపల లిక్విడ్, చేపల బెల్లం కలిపి చేసి అరటిపళ్ళు, పప్పాయ, అరటిపళ్ళు బెల్లం, పప్పాయ బెల్లం, ఆ తర్వాత అన్నము బెల్లం అన్ని కలిపి నేను అన్ని బాటిల్తో పెట్టాను. చూడండి, మీకు చూపించడానికి టైం లేదేమో ఇప్పుడు. అవన్నీ అయ్యానన్నా చూసారా? ఇదిగో ఆ బాటిల్ అన్ని నేను తయారు చేసి నేను పెట్టాను. నాకు ఇంకా దీని స్టోరేజ్ ఇదిగో మొక్కలకు సంబంధించి స్టోరేజ్ అనమాట. విత్తనాలన్నీ దాచి ఇక్కడ పెడతాను. ఎవరన్నా అడిగితే అర్జెంట్ గా ఇస్తాను.
నేను ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ పెట్టేస్తున్నాను. ఇవన్నీ నాకు మొక్కలతో ఇగో విత్తనాలు కూడా. ఇంకా ఏమేం పండించాలని మీకు ఇంకా ఏమేం జాగా ఉంటే నేను ఇంకా అన్ని పండించి భూమి మీద కుండీలైనా మనం ఎలా పండించుకుంటున్నాం అంటే భూమి ఉంటే భూమిలో అయితే ఇంకెక్కువ పండించుకోవచ్చు. మనకు కావాల్సిన వస్తాయి. అంటే మనం కుండీలని ఆ ఏరు ఎలాగ అక్కడే బంధించేస్తున్నాం. అదే మరి దూరంగా వెళ్ళింది అనుకో మనకు అడిగిన కాయలు వస్తాయి, అడిగిన పువ్వులు వస్తాయి, అన్ని వస్తాయి. ఇంకా దీని మీద మట్టి వేస్తే ఇబ్బంది, కిందకి వాటర్ వచ్చి మరి కాదని కుండీలు చేయించుకున్నాను కదా, నన్ను పాడైపోద్ది స్లాబ్. స్టాండ్ లో నాకు ఇంట్లో తడుతున్నారు అనేసి మా సార్ తలకుండా నేను ఆట చేయించుకున్నాను. నీకు ఎందుకు అంత పిచ్చి, మాకు పాడు చేసేస్తాను స్లాబ్ అంతా అని తిట్టేవారు. ఈ కుండీలు కూడా నేనే కట్టుకున్నాను నాన్న. ఇంకా పలాంది అంటే మీరు చూసేటప్పుడు గానీ అంటే ఇలా పండిద్దాం, ఈ మొక్క పండిస్తే బాగుంటుంది, ఇట్లా పండిస్తే ఆ చెట్టు వేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది? ఆశ అయితే చాలా ఎక్కువ ఉంది. ఏది పండించాలని ఆశ అయితే ఎక్కువ ఉంది కానీ నాకు జాగా లేదు. మరి అక్కడ కుండీలో కుండీ పెడుతున్నాను కానీ నేను అడిగిన కాపు నాకు దేవుడు ఇవ్వలేదు. ఎంత అద్భుతంగా ఇంత ప్లేస్ లో కూడా ఇంత చేయొచ్చు అని మీరైతే నిరూపించారు. ఈ రోజు ఇంత టమాటీలు పండిస్తున్నారు, ములంకాడ పండి, ఇలాచి, ఈ ఫ్రూట్లు అన్ని కూడా పండిస్తున్నారు. అంటే ఇక్కడ లేదంటే ఏం లేదు, ద్రాక్ష పళ్ళతో సైతం అద్భుతంగా ఈ కుండీలని అన్ని నాకు తోటకూర అదిగో అక్కడ చూడండి, అది అయ్యా నాకు విత్తనాలు. సో నిజంగా ఇంత తక్కువ ప్లేస్ లో ఎంత మంచి వ్యవసాయం చేశారు కాదర్ బేబీ గారు. ఇక్కడ దొరకలంది ఏమీ లేదు, మలబార్ ఫ్రూట్ తో ద్రాక్ష అన్ని కూడా పండిస్తా ఉన్నారు. ములంకాడ, ఆనపకాయ, కాకరకాయ, ప్రతిదీ మార్కెట్ లో దొరికేది దొరకలేంది కూడా ఆయన పండిస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు ఈవిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోరు. ఎందుకంటే చాలా మంది పెట్స్ అంటే ఇష్టపడతారు కానీ ఈవిడ మొక్కలంటే ఇష్టపడుతుంది. ఈ మొక్కలను చెట్లు చేసింది. సో ఇంకా ఆవిడ చెప్తున్నారు ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా అద్భుతంగా నేను వ్యవసాయం చేస్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి అది ఒక కోరిక అన్నారు. నిజంగా ఈ రోజు ఆవిడ పండించి ఆవిడతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా కాయగూరలు ఇస్తున్నారు. బయట కొనుక్కొని తెచ్చుకునే మహా అయితే ఉల్లిపాయ, బంగాళదుంప ఇవే కొనుక్కొని తెచ్చుకున్నారు. నిజంగా ఇక్కడ ప్లేస్ ఉంటే అవి కూడా ఈవిడ పండించేస్తారు. సో నిజంగా ఇంత చిన్న ప్లేస్ అంత అద్భుతంగా వ్యవసాయం చేస్తే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా, ఒక ఆదర్శప్రాయంగా అయితే కాదర్ బేబీ గారు ఉన్నారు. తల్లి నమస్తే తల్లి. నిజంగా ఎంత మంచిగా చేశారు అంటే ప్రతి ఒక్కరు కూడా రైతు అంటే తలుచుకుంటే రైతుగా ప్రతి ఒక్కరు రైతు అవ్వచ్చు అని నిరూపించారు ఇంత చిన్న ప్లేస్ లో. మనము రైతుకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలండి. మనకి మనం 3 పూటలు తింటున్నాం అంటే రైతు చల్లగా ఉంటేనే మనం తింటాం. మరి వాళ్ళు కష్టపడి పండించాలంటే భూమిలోంచి మొక్క రావాలంటే వాళ్ళు మామూలుగా ఏదన్నా ఏతేనే కానీ 6 గంటలతో పండిస్తే రాకుంటున్నాయి. ఎన్నాళ్ళు సంవత్సరానికి 2 పంటలు తీస్తారు నా తరం అప్పుడు. ఇప్పుడు మీ తరం అప్పుడు 3 పంటలు 4 పంటలు తీస్తున్నారు. మన కెమికల్ ఎత్తున్నా కానీ అవి రాలేదు అందుకు. సో ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వితౌట్ కెమికల్ సేంద్రియ పద్ధతుల ద్వారా ఆవిడే ఎరువు తయారు చేసుకుంటున్నారు, వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు. ఆవిడ అంటే తెలియనిదంతా కూడా ఈ వయసులో కూడా నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. పైగా ఈవిడ పండించిన కాక ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ కూడా 10 మందికి పంచుతా ఉన్నారు. ఎవరైనా అడిగితే ఇప్పుడు మనం చూడొచ్చు అన్ని కూడా అవి చెట్టుకి ఎందుకమ్మా వదిలేశారంటే ఆవిడ చెప్తుంది విత్తనాల కోసం వదిలేశారు నాన్న, ఎవరైనా అడిగి తెద్దామంటుకోండి. నిజంగా ఈ వయసులో ఎంత అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారంటే సో ఇంకా చెప్తున్నారు పెద్ద ఆవిడ కాదర్ బేబీ గారు ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా అద్భుతంగా చేస్తారని. ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ కళ నెరవేరాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.